ప్రభువు తానే విభుడు, తానే సాధకుడు, తానే భోజ్యుడు. He is the doer, He is the Lord, He is the King, He is the experiencer. భక్తులకు తాను వశుడైపోతాడు. He submits himself to a devotee. విరుద్ధమైనటువంటి భావంతో ఉండేటువంటి వానికి తాను విరోధి అవుతాడు. The one who entertains contradictory ideas. దానిని looks like కన్నడ an enemy. దేశంలో కూడాను పురందర్ దాస్ కూడా చెప్పాడు. This is stated by Purandardasa. ఓ రామా, నిన్ను నమ్మిన విభీషణుకు నీవు దేవుడిగా కనిపించావు. O Rama, to Vibhishana, who reposed full faith in you, నిన్ను you నమ్మని appeared as God. రావణాసునికి నీవే యముడిగా మారిపోయావు. But to Ravana, you look like Yama, the god of death. రాముడు నీవే, యముడు నీవే. You are Yama, the god of death, and you నిన్ను are God. తప్ప మరొక యముడు లేడు ఈ జగత్తులో. There is no other Yama beyond you. ప్రేమించిన వాడిని రామునిగా భావిస్తావు. Naturally, you look like Rama. విరోధించినటువంటి వాడికి రావణులకు యముడిగా మారిపోతావు. To an enemy, you transform yourself as Yama, god of death. సర్వకాల సర్వావస్థలు యందును ప్రార్థించినటువంటి ప్రహ్లాదునకు భగవంతుడు నారాయణుడిగా కనిపించాడు. At all times, at all periods, everywhere, Prahlada కానీ prayed to God. అట్టి భగవంతుని విరోధంగా గావించుకున్నటువంటి హిరణ్యకశిపునకు యముడిగా మారిపోయాడు. But to Hiranyakashipu, who developed hatred, he appeared like Yama, the god of death. కనుకనే భగవంతుడే యముడు, భగవంతుడే రాముడు. Therefore, God is Rama. దేవుడు God is తానే, Yama. యముడు తానే. He is Yama, the god of death, and also మహాక్రూరుడై Rama. దయా సంకల్పములు లేక నిర్భాగ్యముగా తన సోదరి అయినటువంటి యొక్క దీనిని ఖండించడానికి పోయినటువంటి కంసుడు కేవలం కృష్ణుడు యముడుగా మారిపోయాడు. Without any compassion, without any second thoughts, Kamsa was prepared to kill his own ఆ sister. కంసుని యొక్క తండ్రి అయినటువంటి యొక్క ఉగ్రసేనులకు దేవుడిగా చూపించాడు. But to Ugrasena, he appeared as God. కనుక మంచి చెడ్డలు రెండు కూడాను మన మన భావములతోనే ఇమిడి ఉంటున్నాయి. So good and bad are contained in our thoughts. నిజముగా భక్తులు నిరంతరము కూడాను దైవ చింతనే చేస్తుంటారు. Devotees think of God continuously. భక్తికి ఒక పరిమితమైనటువంటిది లేదు. Devotion has no limit. సర్వకాల సర్వావస్థలు ఎందుకును భగవంతుని యొక్క చింతనగానే భావించాలి. You should think of God everywhere, at every కానీ stage. ఈ కలి ప్రభావం చేత Because of this poor thinking, కొన్ని పనులు తనవి, కొన్ని పనులు దేవునివి అని విభజిస్తున్నారు. he classifies certain activities of his own, certain activities